ఆరోపణ. మరోవైపు రాజధాని భవనాల కోసం వేల కోట్లు ఈ విధంగా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు విడుదల చేసినప్పుడు దేనికి విడుదల చేసిందో దానికి ఖర్చు చేయాలి, అంతేకాని ఈ నిధులను తీసుకెళ్లి మెడికల్ కాలేజ్ నిర్వహణకు ఖర్చు చేస్తే ఎలా ఉంటుంది? శ్రీదేవి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఇతర అంశాల మీద ప్రశ్నించేటువంటి హక్కు అధికారం వాళ్ళకు ఉంటుంది. ప్రతి పౌరుడికి ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఒక ప్రతిపక్ష పార్టీకి ఆ విధమైనటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని మీద వేసేటువంటి ప్రశ్నలని ఏ ప్రశ్ననైనా సరే కూటమి ప్రభుత్వం ఆహ్వానించాలి. ఇంకొకటి, కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి ప్రశ్నలకి సంతోషించాలి అనేటువంటిది నా యొక్క ప్రతిపాదన. ఎందుకు అనంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు అమరావతి ఎక్కడుంది, ఇది ఒక భ్రమరావతి, అమరావతి అనేది నిర్మాణమే జరగటం లేదు, అమరావతిలో అన్ని కూడా సినిమా సెట్టింగులు ఉన్నాయి, నిర్మాణాలు లేవు, అమరావతి ఇప్పుడల్లా పూర్తి కాదు, అమరావతి ఒక శ్మశానము, అమరావతి ఒక అడవి, అమరావతి మునిగిపోయిద్ది, ఇలాంటివన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మాట్లాడింది. ఇప్పుడేం మాట్లాడుతుంది? అమరావతి నిర్మాణానికి మీరు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, మీరు ఎంత అవినీతి చేస్తున్నారు అనేటువంటి విధంగా మీరు అమరావతిలో బిల్డింగులకి గ్లాసులు కొనుగోలు కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. ఇవన్నీ ఆహ్వానించేటువంటి అంశాలు కదా కూటమి ప్రభుత్వం. ఎందుకు అనంటే, అమరావతిలో నిర్మాణం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుంది. ఆ నిర్మాణాల్లో అవినీతి జరుగుతుందని వాళ్ళ యొక్క ఆరోపణ చేశారు. ఆరోపణ చేసినప్పుడు మీరేం చెప్పాలి? అయ్యా, మేము 6,980 రూపాయలతో ఒక స్క్వేర్ ఫీట్ మేము నిర్మాణం జరుపుతున్నాము. ఇదే తరహాలో తెలంగాణలో ఉండేటువంటి సెక్రటరేట్ బిల్డింగ్ కూడా 6,500 స్క్వేర్ ఫీట్తో వాళ్ళు నిర్మించారు. ఇదే మేము ఎక్స్ట్రా చేయటం లేదు. మీలాగా ఆ రోజున రిషికొండ ప్యాలెస్కి స్క్వేర్ ఫీట్కి 35,000 రూపాయలు మేము ఖర్చు చేసి చేయలేదు. ఈ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించడానికి ఒక అవకాశం ఇచ్చింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఏం అమరావతి అక్కర్లేదు, మావిగన్ కావాలి మాకు అని ప్రకటించాడు. ఏది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని 3 సిటీలు ప్రకటించే సరిపోయిద్ది అనేటువంటిది. ఇప్పుడు మావిగన్ గురించి మాట్లాడుతున్నారా? నిన్నేమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి మాకు మావిగనే కావాలి, మావిగన్ వస్తే మేము డెవలప్ అయ్యింది రాష్ట్రం అని ఏమన్నా మాట్లాడా?